అటు లేడు ఇటు లేడు. ఆ కాలపు ప్రజలు ఒక స్పష్టత కలిగి ఉన్నారు. మీకు యేసు కావాలా బరబ్బా కావాలా అంటే వాళ్ళు చూడండి, మీ దృష్టికి ఏది ఇష్టమైతే అది చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి పిలాతు గారు అనలేదు. వాళ్ళు మాకు బరబ్బా కావాలన్నారు, అంతే. బరబ్బా కావాలన్నారు. అంతకంటే ఏంటి? మనం కొన్ని విషయాలలో మన స్టాండ్ అనేది చెప్పం, మధ్యలో ఉంటాం. చూడండి, మీకు ఎట్లా అనుకూలమైతే అట్లా. ఇది కాదు. మనం కంచె మీద కూర్చొని గోడ మీద పిల్లిలా ఉండకూడదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడాల్సిందే. సమాధానం అనుకుంటూ గొడవలు ఎందుకండి? బ్లాకా వైటా అంటే లేదులేండి, రెండు కలిపితే గ్రే వస్తుంది కదా, మనం రెండింటిని కలిపి చూద్దాం. ఏంటి కలిపి చూడటం ఏంటి అంటే సమాధానం ఉంటుంది కదా, ఒక మంచి కలర్ వస్తుంది కదా, రెండింటిని బ్లాక్ను వైట్ని కలిపితే అంటే ఎట్లా కూరుతుంది? అట్లా కుదరదు. సువార్త పక్షాన విధిగా మనం ఉండాల్సిందే. ఈ మధ్య మార్గం వహించేవారు, మధ్య మార్గాన్ని, తటస్థ వైఖరిని అనుసరించేవారు వర్ధిల్లటం మనం చూస్తున్నాం. గమలీయేలు వారసులు అన్నమాట వాళ్ళు. గమలీయేలు అయితే ఎలాగూ వదిలేయండి వారిని, పర్లేదు, ఈసారికి ఇట్లా కానివ్వండి అని అప్పటికప్పుడు ఎలాగైతే సమాధానం కలగజేయటానికి చూశాడో అలా ప్రవర్తిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళ స్టాండ్ తెలియజేయట్లేదు.